అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. జపాన్ ఫిలిప్పీన్స్ ని మెగా సునామీ ముంచేయబోతుందా? పెను ఉత్పాతానికి మరో కొన్ని గంటలే మిగిలి ఉన్నాయా? రియో టాట్సుకి ద ఫ్యూచర్ ఐసా పుస్తకంలో ఏముంది? 2011 మార్చి 11వ తేదీ జపాన్ ప్రజలు కలలో కూడా మర్చిపోరు. అందుకు కారణం హిస్టరీలోనే అతిపెద్ద భూకంపం జపాన్ను కుదిపేయడమే. ఆ భూకంపం సునామీకి దారితీసి జపనీయులతో పాటు చాలా దేశాలను హడలెత్తించింది. రిక్టర్ స్కేలుపై నాటి భూకంప తీవ్రత 9.0గా నమోదైంది. దీనివల్ల ఏర్పడిన సునామీకి సముద్ర అలలు దాదాపు 133 అడుగుల ఎత్తుకి ఎగిసిపడ్డాయి. జపాన్ తోహోకులోని మియాకులో ఈ అలల రికార్డు నమోదైంది. ఈ సమయంలో 15,000 మందికి పైగా మరణించారు. ఇప్పటికీ దాదాపు 2,000 మందికి పైగా ఆచూకీ దొరకలేదు. ఇప్పటికీ నాటి సునామీ ఎఫెక్ట్ జపాన్లో అడుగడుగునా కనిపిస్తూనే ఉంటుంది. ఇంతటి భీకర భూకంపం సునామీని ముందే ఒక పుస్తకంలో రాశారు. ఆమె పేరు రియో టాట్సుకి. ఆ పుస్తకం పేరు ద ఫ్యూచర్ ఐ సా. దీని అర్థం నేను దర్శించిన భవిష్యత్తు అని. ఇప్పుడు ఆ పుస్తకంలోనే మరో పేజీ జపనీయుల్ని వణికిస్తోంది. ఎందుకంటే ఆ పేజీలోనే మెగా సునామీ ప్రస్తావన ఉంది. రియో టాట్సుకి జపాన్కు చెందిన మాంగా కళాకారిణి. తన కళల ద్వారా భవిష్యత్తును ముందు అంచనా వేసిన దివ్య దృష్టి కలిగిన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకుందామే. ఈమెను జపాన్ బాబా వాంగాగా పిలుస్తారు. ఈమె గురించి ఇంతకు మించిన సమాచారం అంతగా దొరకదు. ఆమె ఫోటోలు కూడా ఇంటర్నెట్లో చాలా తక్కువే అందుబాటులో ఉన్నాయి. 1999లో రాసిన ది ఫ్యూచర్ ఐ సా పుస్తకం ఈమెను జపాన్ బాబా వాంగాగా పిలుచుకునేలా చేసింది. ఆ పుస్తకంలోనే బ్రిటన్ యువరాణి డయానా మరణం, 2011 సునామీ, కరోనా విలయాన్ని ముందే ఊహించి చెప్పారు. 2030లో కోవిడ్ మహమ్మారి మళ్లీ వస్తుందని, ఈసారి దాని ప్రభావం మరింత ఎక్కువ ఉంటుందని ఆమె చెప్పింది. అదే పుస్తకంలో జూలై 5న మెగా సునామీ జపాన్, ఫిలిప్పీన్స్ ను ముంచేస్తుందని రాశారామె. దాంతో శనివారం నిజంగానే సునామీ వస్తుందా అంటూ ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఊపిరి బిగపట్టి మరీ ఎదురు చూస్తున్నారు. ఈ జోస్యానికి సంబంధించిన చర్చోపచర్చలతో ఇంటర్నెట్ హోరెత్తిపోతోంది. జూలై 5 డిజాస్టర్ ఇప్పుడు ఆన్లైన్లో ట్రెండింగ్లో ఉంది. ది ఫ్యూచర్ ఐ సా పుస్తకంలోని ఒక పేజీలో జూలై 5వ తేదీ జరిగే పెను విపత్తు గురించి చాలా వివరంగా ఉంది. జపాన్ ఫిలిప్పీన్స్ మధ్య సముద్ర గర్భం ఒక్కసారిగా బద్దలవుతుంది. ఆకాశ హర్మ్యాలను తలదన్నే అంత ఎత్తున అలలు ఎగిసిపడతాయి. లక్షలాది మందికి ప్రాణగండమని రియో టాట్సుకి వర్ణించారు. జపాన్ ఫిలిప్పీన్స్ మధ్య సముద్ర గర్భంలో టెక్టానిక్ ప్లేట్లు కదలడం లేదా అగ్నిపర్వతం బద్దలవడం వల్ల ఈ విపత్తు సంభవిస్తుందని ఆమె చెప్పారు. ఇది సునామీ లేదా భూకంపం రూపంలో ఉండవచ్చని వివరించింది. సముద్రంలో గాలిపొడుగులు వస్తున్నట్లు తనకు కలలో కనిపించిందని ఆమె తెలిపారు. ఇది సముద్ర గర్భంలో అగ్నిపర్వతం పేలడానికి సూచన అని టాట్సుకి తన పుస్తకంలో రాసింది. ఈ జోస్యమే జపాన్ పాలిట శాపంగా మారింది ఇప్పుడు. ఎందుకంటే ఆమె జోస్యానికి శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా చాలా మంది ఆమెను నమ్ముతారు. ఈ నమ్మకమే జపాన్కు తీరని కష్టాలు మిగులుస్తోంది. మెగా సునామీ భయంతో జపాన్లో అడుగు పెట్టాలంటేనే వణికిపోయే పరిస్థితి వచ్చింది. టాట్సుకి జోస్యంతో పర్యాటక రంగం తీవ్రంగా దెబ్బతింది. జపాన్కు విమాన టికెట్ల బుకింగ్స్ 83% తగ్గాయని ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి. జూలైలో జపాన్ వల్లే పర్యాటకుల సంఖ్య దారుణంగా పడిపోయింది. జపాన్ టూరిజం బుకింగ్స్ లో కూడా భారీగా కోత కనిపిస్తోంది. సునామీ భయంతో ఆల్రెడీ టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లు డబ్బులు వాపసు అడుగుతున్నారు. హాంకాంగ్ నుంచి వచ్చే విమానాలతో పాటు హోటల్ బుకింగ్స్ 50% పడిపోయాయని బ్లూంబర్గ్ రిపోర్ట్ తెలిపింది. చైనాతో పాటు థాయిలాండ్, వియత్నాం బుకింగ్స్ కూడా 85% పడిపోయాయట. ప్రస్తుతం ఏ భూకంపము వచ్చే సూచనలు శాస్త్రీయంగా కనిపించడం లేదని భూకంప శాస్త్రవేత్తలు చెబుతున్నా ఫలితం కనిపించడం లేదు. ఇవి భూకంపనలు కాదు, సోషల్ మీడియా కంపనలు మాత్రమే అని చెప్పినా ఎవరూ నమ్మడం లేదు. జపాన్ ఈ కష్టం నుంచి గట్టెక్కాలంటే జూలై 5వ తేదీని దాటాలి. ఆ రోజు రియో టాట్సుకి జోస్యం నిజమైతే జపాన్ ఉనికే ఉండకపోవచ్చు. ఈ రెండింట్లో ఏది జరుగుతుందో చూడాలి.